సో ఆల్రెడీ మీరందరూ థంబ్‌నెయిల్ చూసారు కదా! హౌ ఐ ప్యాక్ మై లగేజ్ బ్యాగ్ ఫర్ ఎగ్జామ్స్ అనమాట. ఫస్ట్ టైం నా ఛానల్‌లో నేను ఎలా లగేజ్ ప్యాక్ చేస్తున్నా అనేది చూపించడం అనమాట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మిరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చెప్పాలంటే నేనేం పెద్ద ప్రో కాదు. నేను ఎక్కువ ట్రావెలింగ్ ఏం చేయను. బ్యాగ్స్ ప్యాక్ చేసి వెళ్ళడానికి నాకు ఒక ఎక్స్పీరియన్స్. నేను ఎవ్రీ టైం ప్యాక్ చేసేదే మీకు చూపిస్తున్నాను అనమాట. నా దగ్గర పెద్ద లగేజ్ కూడా లేదు, లగేజ్ బ్యాగ్ కూడా లేదు, ఎక్కువ స్టఫ్ కూడా లేదు. బికాజ్ నేను ఎప్పుడు క్యారీ చేసినా కానీ ఈ మధ్య అయితే నాకు మెయిన్ థింగ్స్ అయితే నేను క్యారీ చేస్తున్నాను. సో ఈసారి ఎగ్జామ్స్కి నేను చాలా ఎక్స్టెండ్ డేస్ ఉండాల్సి వస్తుంది. బికాజ్ జర్నీ చేయలేక టైం వేస్ట్ అవుతుందని, ప్రిపరేషన్కి టైం దొరకదని నేను ఆల్మోస్ట్ 10 days ఉండాల్సి వస్తుందన్నమాట హాస్టల్లో. సో దాట్స్ వై నా దగ్గర ఎక్కువ స్టఫ్ లేదని చెప్పాను కదా. ఉన్న డ్రెస్సెస్ నేనైతే ఆర్గనైజ్ చేసుకుంటున్నా. మా మమ్మీ వచ్చి అరుస్తుందనమాట, ఎప్పుడు వేసుకున్న డ్రెస్సులు వేసుకుంటావు, కొత్త డ్రెస్సులు ఉన్నాయి కదా, ట్రై చేయొచ్చు కదా అని. కానీ నేను ఇంట్రెస్ట్ చూపించను. బికాజ్ నేను ఎప్పుడు కంఫర్ట్ ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. మనకి హరీ బరీగా ఏదేదో ఇదిగా వేసుకోవాలని నాకేముండదు అనమాట. నేను కంఫర్ట్ ఫీల్ అవుతాను. టాప్, ఒక లెగ్గిన్, జస్ట్ సింపుల్ అనమాట. పెద్ద పెద్ద డ్రెస్సెస్ అలా వేసుకోవడం నాకు ఉండదు. ఫంక్షన్కి వేసుకోవడమే కనా కష్టం అనమాట. నేను నా దగ్గర ఉన్న డ్రెస్సెస్ ఆ 10 daysకి నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట. రిపీటెడ్ అయినా అవ్వకపోయినా నాకేం ప్రాబ్లం లేదు. మెయిన్ కంఫర్ట్ ఈజ్ ఇంపార్టెంట్. దట్ టు ఐ క్యారీ మై స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అనమాట. మస్ట్ అండ్ షుడ్గా నేనైతే క్యారీ చేస్తున్నాను. సో మీకు కొంచెమే చూపించాను. నాకు అదంతా ఆర్గనైజ్ చేయడానికి, నేను డ్రెస్సెస్ అన్ని వెతికి పట్టడానికి చాలాసేపు పట్టింది. హియర్ ఈజ్ మై స్కిన్ కేర్ ప్రొడక్ట్స్. రీసెంట్గా నేను ఒక వీడియో కూడా చేశాను స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ గురించి, రీస్టాక్ చేశాను. ఎవరైనా వీడియో చూడకపోతే చూసేయండి. మస్ట్ అండ్ షుడ్గా ఫేస్ వాష్, టోనర్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ డెఫినెట్గా మెయింటైన్ చేయండి. మార్నింగ్ అండ్ నైట్ టైంలో చాలా చేంజెస్ కనిపిస్తాయి అన్నమాట. నేనైతే నా దగ్గర ఉన్న సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, ఫేస్ వాష్, టోనర్ అన్నీ మేనేజ్ చేసి అన్నీ నేను క్యారీ చేస్తున్నాను అనమాట. బికాజ్ కొంచెం మెడిసిన్ కూడా నేను క్యారీ చేస్తున్నాను. మీకు చూపించింది కొంచెమే, కానీ ఆ బ్యాగ్లో కొన్ని థింగ్స్ నేను చాలా మర్చిపోయాను అనమాట. బికాజ్ నేను హాస్టల్లో ఉండాలి కాబట్టి నాకు దుప్పట్లు, బెడ్షీట్స్, అలాగే ప్లేటు, సోపు, బ్రష్, పేస్ట్, ఈవెన్ శానిటరీ ప్యాడ్స్ అన్నీ కూడా కావాలి. అవన్నీ మీకు ఏం చూపించలేదు. తర్వాత గుర్తొచ్చినవి నేను బ్యాగ్లో ఆర్గనైజ్ చేశాను. మీకు చూపించినప్పుడు నేను టవల్స్ కూడా మర్చిపోయాను అనమాట హరీబరీలో. నేను తర్వాత రోజు మార్నింగ్ టవల్స్, అలాగే మిగతా మర్చిపోయిన సోప్స్, బ్రష్, పేస్ట్ ఇవన్నీ రీస్టాక్ చేసి బ్యాగ్లో ఆర్గనైజ్ చేశాను. ఇంక మిగతావి నాకు చూపించే టైం లేదనమాట. హియర్ ఈజ్ ద పౌచ్. ఆ పౌచ్ మీద ఒక లైన్ ఉంది చూడండి, రీస్టాక్, రీపే, రిపీట్ అగైన్ అని. ఇది ప్లమ్ నుంచి నాకు వచ్చిన గిఫ్ట్ పౌచ్ అనమాట. నేను ప్రీవియస్ 3 months బ్యాక్ నేను ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టినప్పుడు ఆ పౌచ్ నాకు ఫ్రీగా వచ్చింది. ఎంత యూజ్ అయిందంటే ఇప్పుడు చాలా పట్టేసినాయి ఆ పౌచ్లు. జస్ట్ అలా పిన్ చేసేసుకుంటే చాలు, జస్ట్ ఓపెన్ చేసి అది క్లోజ్ చేస్తే చాలు అనమాట. ఎంత బాగుండిందో. హెయిర్ ఈజ్, ఫేస్ వాష్, సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, టోనర్, ఈవెన్ బాడీ లోషన్ కూడా నాకు గిఫ్ట్గా వచ్చిందనమాట. చూడండి ఆ బ్యాగ్ ఎంత బాగుండిందో, దాని మీద చూడండి మళ్ళీ ప్యాక్, అన్ప్యాక్, రీప్యాక్, రిపీట్. సూపర్ ఉంది లైన్. బ్యాగ్ కూడా నాకు చాలా బాగా యూజ్ అయింది. నేనేం ప్రో కాదు, నాకు నచ్చింది, నేను చేసింది, ట్రై చేశాను. ఇంకా ఎలా బాగా ఆర్గనైజ్ చేయొచ్చు ఏంటనేది టిప్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఎలా మీ లగేజ్ని ప్యాక్ చేస్తారు ఏంటనేది కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తే గో అండ్ చెక్ ఇట్ అవుట్ మై వీడియోస్. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ దెన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ ఆల్సో. నాకేమైనా సజెషన్ చెప్పాలన్నా కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. టుడే వీడియో అయితే ఇదే. మీకు నచ్చిందని అనుకున్నా. ముందు మంచి వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. స్టే ఇంటూ తెలుగమ్మిరాని. స్టే సేఫ్, స్టే హెల్దీ. సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. లవ్ యూ ఆల్. బాయ్. టేక్ కేర్. Love you all. Watch on my previous videos also. Love you all.